ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. నేడు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ భేటీ, నిరుద్యోగ భృతి పంపిణీ, 6 మెగా ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆమోదం తెలిపే అవకాశాలు. తెలుగుదేశంలో క్రమశిక్షణ రాహిత్యంపై సమన్వయ కమిటీలో చంద్రబాబు చర్చ, నంద్యాల ఉప ఎన్నికపై మార్గనిర్దేశనం చేసే సూచన. తెలంగాణలో జిల్లాలకు ఐటీ సేవలు మరింత విస్తరించే దిశలో తెరాస సర్కారు, నేడు ఖమ్మంలో ఐటీ హబ్కు శంకుస్థాపన చేయనున్న కేటీఆర్. ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య కేసులో భిన్న కోణాలు, సమగ్ర దర్యాప్తులో వాస్తవాలన్నీ బయటకు వస్తాయంటున్న పోలీసులు. $900 కోట్ల మనీ లాండరింగ్ కేసులో మాల్యాపై ఈడీ ఛార్జిషీట్, అక్రమంగా రుణం తీసుకుని విదేశాలకు మళ్లించారని ఆరోపణ. అమెరికాలో 2 చోట్ల దుండగుల కాల్పులు, అలెగ్జాండ్రియాలో చట్టసభ సభ్యులపై దాడి, శాన్ ఫ్రాన్సిస్కోలో 3 మృతి. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్తాన్, సెమీస్లో ఇంగ్లాండ్పై 8 వికెట్లతో జయభేరి. రెండో సెమీఫైనల్లో నేడు భారత్, బంగ్లాదేశ్ అమీతుమి. రాజధాని అమరావతి ప్రధాన ప్రాంత అభివృద్ధి, ఖరీఫ్ ప్రారంభం ఏర్పాట్లు సహా వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఇవాళ నిర్ణయం తీసుకోనుంది. నిరుద్యోగ భృతి అమలు విధి విధానాలపై చర్చించి ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎస్ఐపిబి ఆమోదించిన 6 మెగా ప్రాజెక్టులకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశం కానున్న ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. యువతకు నిరుద్యోగ భృతి చెల్లించాలని ఇప్పటికే తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన విధి విధానాలపై చర్చించి ఓ నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉంది. విపత్తు నిర్వహణ శాఖలో వివిధ పోస్టుల భర్తీకి మంత్రివర్గం ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో 3,808 కోట్ల రూపాయల పెట్టుబడితో నెలకొల్పే 6 భారీ పరిశ్రమల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఏపీఐఎస్ ఆమోదం తెలపగా వాటిని ఇవాల్టి భేటీలో మంత్రివర్గం ఆమోదముద్ర వేయనుందని తెలిసింది. ఈ పరిశ్రమల ద్వారా 5,235 మందికి ఉద్యోగాలు లభించనుండగా అమరావతి ప్రధాన ప్రాంత అభివృద్ధికి సంబంధించి ఇప్పటికే శంకుస్థాపన పూర్తయినందున పనులు ప్రారంభించే అంశంపై మంత్రివర్గం చర్చించనుంది. విడతలవారీ ప్రధాన ప్రాంత స్టార్టప్ ఏరియాకు భూ కేటాయింపులు సహా రాజధాని ప్రాంత అభివృద్ధి అంశాలు మంత్రివర్గంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనందున రైతులకు విత్తనాలు, ఎరువుల సమస్య తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. రేపు జరిగే రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో రైతులకు రుణ ప్రణాళిక ఖరారు చేయనుండగా ఇందుకు సంబంధించి మంత్రివర్గం చర్చించి ఓ నిర్ణయం తీసుకోనుంది. మంత్రివర్గ సమావేశానికి ముందే తన నివాసంలో పార్టీ ముఖ్య నేతలు, మంత్రులతో కలిసి జిల్లా పార్టీ అధ్యక్షులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్న చంద్రబాబు తాజా రాజకీయ పరిణామాలు, వివిధ సంక్షేమ పథకాల అమలుపై చర్చించనున్నారు. అంతర్రాష్ట్ర బస్సుల రిజిస్ట్రేషన్ రద్దు, అసెంబ్లీలోని జగన్ ఛాంబర్లోకి నీరు చేరడం వెనుక ఉద్దేశపూర్వక కుట్రకోణంపై చర్చించనున్నారు. ప్రధానంగా పార్టీలో పెరుగుతున్న క్రమశిక్షణ రాహిత్యం, విశాఖ భూ వివాదం, మంత్రుల మధ్య పరస్పర విమర్శలను తీవ్రంగా పరిగణిస్తున్న చంద్రబాబు ఈ అంశాలపై అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. నంద్యాలలో ఉప ఎన్నిక జరగాల్సిన సమయంలో శిల్పామోహన్ రెడ్డి పార్టీని వీడినందున ఉప ఎన్నికల్లో గెలవడానికి అనుసరించాల్సిన వ్యూహంపై చంద్రబాబు పార్టీ సహచరులకు సూచనలు చేసే అవకాశం ఉంది. దాదాపు 2 నెలల నుంచి ఖాళీగా ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి, ఇటీవలే ఖాళీ అయిన గవర్నర్ కోట 2 ఎమ్మెల్సీల స్థానాల భర్తీకి సంబంధించి చర్చ జరగొచ్చని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. ఈ భేటీ తర్వాత రైల్వే మంత్రి సురేష్ ప్రభుకు విందు ఇవ్వనున్న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన రైల్వే పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. ప్రధానంగా విశాఖ రైల్వే జోన్పై ఇరువురు చర్చించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం భూ సమీకరణ కింద భూములిచ్చేందుకు మరికొందరు రైతులు ముందుకొచ్చారు. మెరుగైన పరిహారం ఇస్తే భూములిచ్చేందుకు సిద్దమని నవులూరు, బేతపూడి, నెడమర్రు, కురగల్లు గ్రామాల మల్లెతోట రైతులు సంసిద్దత వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం భూసేకరణకు ప్రకటన జారీ చేసిన వేళ విజయవాడ వచ్చి సీఆర్డీఏ అధికారులను కలిసిన 4 గ్రామాల రైతులు తమ డిమాండ్లను వివరించారు. మల్లెతోటలకు గతంలో ₹1,00,000 చొప్పున ఏకమొత్తం పరిహారం ఇవ్వగా
ఆ మొత్తాన్ని 10 లక్షలకు పెంచాలని కోరారు. రాజధాని ప్రాంతంలో 831.19 ఎకరాల మల్లె తోటలు ఉండగా అందులో 451.19 ఎకరాల్ని రైతులు ఇప్పటికే CRDAకి ఇచ్చారు. మిగిలిన 380 ఎకరాల మల్లె తోటల్ని భూ సమీకరణ కింద ఇచ్చేందుకు రైతులు ముందుకు రావడాన్ని స్వాగతించిన CRDA కమిషనర్ శ్రీధర్ వారి డిమాండ్లపై 3 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పరిహారం ₹1,00,000 బాయా బోర్ ఉండడానికి ₹1,00,000 ఇచ్చారు. గిట్టుబాటు కావట్లేదని మేము 10 లక్షలు ఇవ్వాలని కోరుతున్నాము. ఇంకా కొంతమంది ప్యాట్లు కూడా కావాలనేది అడిగారు. మల్లె తోటలు 60-70 సంవత్సరాల పాటు ఉంటాయి. అలాగే ప్రతి 15 రోజులకు కూడా మాకు ఆదాయం వచ్చే వనరు కింద ఉంది. దీనికి సంబంధించి మల్లె తోటలకు సంబంధించినటువంటి కాంపన్సేషను పెంచాలి అని చెప్పేసి వారు అడగటం జరిగింది. దానికి సంబంధించి గౌరవ మంత్రి గారికి అలాగే ముఖ్యమంత్రి గారికి నివేదించిన తర్వాత వారి ఆదేశాల మేరకు మళ్ళీ వారితోటి గ్రామాల్లో మీటింగ్ పెట్టి వారికి తెలియజేయడం జరుగుతుంది. తెలంగాణలో ఐటీ సేవలను జిల్లాలకు విస్తరించేందుకు కసరత్తు చేస్తోన్న తెరాస సర్కార్ ఈ దిశలో మరో అడుగు వేయనుంది. ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేయనున్న ఐటీ హబ్కు తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ శంకుస్థాపన చేయనున్నారు. రహదారుల భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డితో కలిసి ఖమ్మంలో పర్యటించనున్న కేటీఆర్ కొత్త బస్టాండ్ నిర్మాణం సహా మొత్తం 356 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయనున్నారు. హైదరాబాద్ నుంచి ఖమ్మం చేరుకోగానే గట్టయ్య సెంటర్లో డీసీసీబీ నూతన శాఖను కేటీఆర్ ప్రారంభిస్తారు. భక్తరామదాసు కళాక్షేత్రం ప్రారంభం, ధంసలాపురం రైల్వే వంతెన నిర్మాణానికి శంకుస్థాపనలు సహా మిషన్ భగీరథ పైలాన్ ఆవిష్కరించనున్నారు. నగరపాలక సంస్థ పరిధిలో సెంట్రల్ లైటింగ్ వ్యవస్థ కోసం LED బల్బుల పంపిణీ చేస్తారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గొర్రెపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 20న ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లను తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ ఆదేశించారు. ఈ మేరకు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎస్ కార్యక్రమానికి జరుగుతున్న ఏర్పాట్లపై సమీక్షించారు. గొర్రెల పంపిణీ పథకానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన ఉందని, ఈ ఏడాది దాదాపు 3.5 లక్షలకు పైనే లబ్దిదారులకు గొర్రెపిల్లల పంపిణీ చేయాలని తెలిపారు. సీఎం కేసీఆర్ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా సమీక్షిస్తున్నారని, పంపిణీ సహా తదుపరి అమలుకు తగు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని ప్రధాన కార్యదర్శి కలెక్టర్లకు చెప్పారు. ఈ పథకం అమలులో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా గొర్రెపిల్లల సేకరణ, పంపిణీలో సమస్యలు రాకుండా చూడాలని సీఎస్ స్పష్టం చేశారు. ఇదే సమయంలో గొర్రెలకు అవసరమైన గడ్డి పెంచేందుకు ఏర్పాట్లు చేయాలని కూడా సీఎస్ ఆదేశించారు. దాదాపు 900 కోట్ల రూపాయల మనీ లాండరింగ్ వ్యవహారంలో వ్యాపారవేత్త విజయ్ మాల్యా ప్రధాన కుట్రదారుడంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తొలి అభియోగ పత్రం దాఖలు చేసింది. ఐడీబీఐ నుంచి కింగ్ ఫిషర్ సంస్థ రుణంగా పొందిన సొమ్మును అక్రమంగా విదేశాలకు తరలించిన కేసులో మాల్యా సహా మరో 8 మందిని నిందితులుగా పేర్కొంటూ ముంబైలోని ప్రత్యేక కోర్టులో ఈడీ ఛార్జిషీటు సమర్పించింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టంలోని వేర్వేరు సెక్షన్ల కింద అభియోగాలు మోపిన ఈడీ అక్రమంగా రుణం పొంది ఆ సొమ్మును విదేశాలకు మళ్లించిన తీరును వివరించింది. కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా ఐడీబీఐ అధికారులతో మాల్యా బృందం కుమ్మక్కై కుట్రపూరితంగా 860 కోట్ల 92 లక్షల రూపాయల రుణం పొందిందని అభియోగ పత్రంలో ఈడీ వివరించింది. ఈ కుట్రలో విజయ్ మాల్యా ప్రధాన పాత్ర పోషించారని పేర్కొంది. ఈ అభియోగ పత్రాన్ని న్యాయస్థానం త్వరలోనే పరిగణలోకి తీసుకునే అవకాశం ఉండగా మరిన్ని వివరాలతో అనుబంధ ఛార్జిషీటు దాఖలుకు ఈడీ సిద్దమవుతోంది. అమెరికాలో బేస్బాల్ ఆట సాధన చేస్తున్న చట్ట సభ్యులను లక్ష్యం చేసుకుని సాయుధ దుండగుడు జరిపిన దాడిలో అధికార రిపబ్లికన్ పార్టీకి చెందిన కాంగ్రెస్ సభ్యుడు సహా మొత్తం 5 గాయపడ్డారు. చట్ట సభ్యుల మధ్య ఏటా జరిగే బేస్బాల్ ఆట కోసం వర్జీనియా రాష్ట్రం అలెగ్జాండ్రియాలో దాదాపు 25 మంది చట్ట సభ్యులు సాధన చేస్తుండగా రైఫిల్తో అక్కడకు వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి కాంగ్రెస్ సభ్యులు, సెనేటర్లే లక్ష్యంగా తూటాల వర్షం కురిపించాడు. ఈ దాడిలో అమెరికన్ కాంగ్రెస్లో రిపబ్లికన్ పార్టీ విప్గా వ్యవహరిస్తున్న స్టీవ్ స్కెల్లిస్, 2 పోలీసులు, మరో 2 సహాయకులు గాయపడ్డారు. 2 పోలీసులు గాయపడిన సాయుధ దుండగుడిపై ప్రతిదాడి కొనసాగించి అతన్ని మట్టుబెట్టారు. క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన దాడిగా అనుమానిస్తున్న ఎఫ్బీఐ కాల్పులు జరిపిన వ్యక్తిని గుర్తించే ప్రయత్నం చేస్తోంది. దుండగుడు కాల్పులకు తెగబడే ముందు బేస్బాల్ సాధన చేస్తోంది ఏ పార్టీ సభ్యులని అడిగాడని కాంగ్రెస్ సభ్యుడు రాన్ డిశాంటిస్ చెప్పారు. దాడిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్టీవ్ పరిస్థితి స్థిరంగా ఉందని చెప్పారు.
అటు శాన్ ఫ్రాన్సిస్కోలో తుపాకీతో బీభత్సం సృష్టించిన ఓ వ్యక్తి ముగ్గురిని బలిగొన్నాడు, ఇద్దరిని గాయపరిచాడు. చివరకు తనను తాను కాల్చుకుని మరణించాడు. యూపీఎస్ పార్సిల్ డెలివరీ ఉద్యోగులు ధరించే ఏకరూపు దుస్తులు వేసుకున్న ఓ వ్యక్తి ఆ సంస్థ కార్యాలయంలోకి తుపాకీతో చొరబడి అక్కడ ఓ గదిలో సమావేశమైన సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపాడు. ఈ దాడిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఇది తెలుసుకుని రంగంలోకి దిగిన పోలీసులను చూసి దుండగుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించిన అధికారులు కాల్పుల ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ దాడితో ఉగ్రవాదానికి సంబంధం లేదని భావిస్తున్నట్లు తెలిపారు. దాడికి పాల్పడిన వ్యక్తి యూపీఎస్ సంస్థ ఉద్యోగై ఉండవచ్చన్న కోణంలో విచారణ చేస్తున్నట్లు శాన్ ఫ్రాన్సిస్కో పోలీసులు చెప్పారు. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడిన వ్యవహారంలో భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. అధికారులు వేధింపులు కారణమని స్థానికులు, సహచరులు, బంధువులు ఆరోపిస్తుంటే అనూహ్యంగా బంజారాహిల్స్లో బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య చేసుకున్న మర్నాడే ప్రభాకర్ రెడ్డి బలవన్మరణానికి పాల్పడడం భిన్న వాదనలకు అవకాశం కల్పించింది. తొలుత 2 వేర్వేరు ఘటనలే అనుకున్న పోలీసులు తర్వాత రెండింటికి సంబంధం ఉందనే అనుమానంతో దర్యాప్తు చేపట్టారు. అటు ప్రభాకర్ రెడ్డి మృతదేహానికి సిద్దిపేటలో పోస్టుమార్టం పూర్తి చేసి స్వగ్రామం ఆలేరు మండలం టంగులూరు తరలించారు. సిద్దిపేట జిల్లా కుకునూర్పల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటనలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మామూళ్ల కోసం పై అధికారులు వేధించినందునే ప్రభాకర్ రెడ్డి బలవన్మరణానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండగా ఈ నెల 12న బంజారాహిల్స్లోని ఆర్జే ఫోటో స్టూడియోలో అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకున్న శిరీష వ్యవహారం బయటకు రావడం ఈ కేసును సంక్లిష్టంగా మార్చింది. పశ్చిమ గోదావరి జిల్లా ఎంపీపాలెంకు చెందిన శిరీష తన స్నేహితుడైన ఆర్జే ఫోటో స్టూడియో యజమాని రాజీవ్, అతడి స్నేహితుడు శ్రవణ్తో కలిసి ఈ నెల 12న ప్రభాకర్ రెడ్డి వద్దకు వెళ్లినట్టు బయటపడటం కేసును మలుపు తిప్పింది. 4 ఏళ్ల నుంచి రాజీవ్ పెళ్లిళ్లకు ఫోటోలు, వీడియోలు తీస్తుంటే అవే పెళ్లిళ్లలో వధువును అలంకరించే పనులు శిరీష చేసేది. ఈ సమయంలోనే రాజీవ్కు తేజస్విని అనే యువతితో పరిచయం ఏర్పడి ఇరువురు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇటీవలి పెళ్లిళ్ల సీజన్లో శిరీష రోజు స్టూడియోకు రావడం, రాజీవ్తో చనువుగా ఉండటం చూసి తేజస్విని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముగ్గురిని పిలిచిన పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వగా కొన్ని రోజులు బాగానే ఉన్నా తేజస్విని మరోసారి గొడవ పడగా శిరీష, రాజీవ్ స్నేహితుడు నల్గొండ జిల్లాకు చెందిన శ్రవణ్ వారిని ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి వద్దకు తీసుకెళ్లాడు. ఈ మేరకు ఈ నెల 12న ముగ్గురు కుకునూర్పల్లి వెళ్లారు. అక్కడ విందు చేసుకుంటూ రాజీవ్ తేజస్విని సమస్య చెప్పగా శిరీష ఆగ్రహంతో ఊగిపోయింది. ఇది అధికారిక నివాసమని, ప్రశాంతంగా ఉండాలని ఎస్ఐ కోరినప్పటికీ శిరీష శాంతించకపోవడంతో రాజీవ్ ఆమెను కొట్టాడు. ఈ దశలో ప్రభాకర్ రెడ్డి వారిని అక్కడి నుంచి పంపేశారు. అక్కడి నుంచి ఫోటో స్టూడియోకు చేరుకున్న తర్వాత శిరీష స్టూడియోలోకి వెళ్లి తలుపు వేసుకుంది. ఆవేశంలో ఉందని రాజీవ్, శ్రవణ్ కిందనే ఉన్నారు. గంట తర్వాత ఇద్దరు లోపలికి వెళ్లి బలవంతంగా తలుపు తీయగా శిరీష ఫ్యాన్కు ఊరేసుకుని ఉన్నట్టు, ఆస్పత్రికి తీసుకెళ్తే ఆమె చనిపోయినట్లు వైద్యులు చెప్పినట్టు రాజీవ్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అప్పటికే శ్రవణ్ అక్కడి నుంచి వెళ్లిపోగా పోలీసులు రాగానే తాము స్టూడియో కిందే మద్యం తాగామని, గొడవ జరిగి శిరీష గదిలోకి వెళ్లిందంటూ రాజీవ్ చెప్పాడు. అయితే దర్యాప్తు చేపట్టిన పోలీసులు రాజీవ్ ఫోన్ కాల్స్ విశ్లేషించి శ్రవణ్ను పిలిచి మాట్లాడగా తాము కుకునూర్పల్లి వెళ్లిన విషయం చెప్పాడు. ఇది జరిగిన 2 రోజులకే ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఉన్నతాధికారుల వేధింపుల వల్లే ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపిస్తున్న బంధువులు, స్థానికులు నిష్పాక్షికంగా దర్యాప్తు చేస్తేనే వాస్తవాలు బయటకు వస్తాయని చెబుతున్నారు. ఆధారాలను తారుమారు చేసిరని ఇక్కడ చాలా మందికి అనుమానాలున్నాయి. వరుసగా ఈ ఘటనలు జరగడం వెనుక ఎవరి హస్తం ఉందనేది ఇది ప్రజలకు నిజం తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అటు శిరీష భర్త సతీష్ చంద్ర కూడా తన భార్య ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని చెప్పారు. ఈ ఘటన వెనక వాస్తవాలను పోలీసులే తేల్చాలని అన్నారు. ఆమె చనిపోయేంత పిరికిదైతే కాదు, ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు. దాంట్లో ఉన్న అనుమానాలంటే నాకు 2 o'clock లొకేషన్ షేర్ చేసింది. ఆమె ఏ టైంలో చనిపోయింది అనేది ఒకటి. హ్యాంగ్ చేసుకున్నప్పుడు వీళ్లే ఓపెన్ చేసి వీళ్లే కట్ చేసి డోర్ బ్రేక్ చేశారు అన్నారు. డోర్ బ్రేక్ చేసినా గానీ హ్యాంగ్ ఉన్న అమ్మాయిని రీప్లేస్ చేయడం అనేది కరెక్ట్ కాదు కదా. ఇంకొకటి, రీసెంట్ గా నేను ఒక హ్యాండ్ బ్యాగ్ కొనిచ్చాను ఆమెకి. అది చిరిగిపోయిన పొజిషన్ లో, అంటే పెనుగులాట జరిగి చిరిగిపోయిన పొజిషన్ లో కనపడింది. సో అనుమానం ఏంటంటే వాళ్ళు ఏమన్నా టార్చర్ పెట్టారా లేదంటే హత్య చేశారా అనేది పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తేలాలి. వాళ్ళు ఏదో చేశాను మా అమ్మని. ఆ రోజు నైట్ నాకు కాల్ చేసింది, రేపు బుక్స్ అన్ని కొంటాను అని చెప్పింది. మమ్మీ ఫోన్లో మాట్లాడుతుంటే విన్నాను, ఎవరో తేజస్విని అనే అమ్మాయి పోలీస్ కేసు పెట్టిందంట అమ్మ మీద. మరోవైపు శిరీష, ప్రభాకర్ రెడ్డి మరణాలపై నిష్పాక్షిక దర్యాప్తు జరుపుతున్నామని, అన్ని వాస్తవాలు బయటకు వస్తాయని పోలీసులు చెబుతున్నారు.
ఒకటే స్టేషన్లో ఇద్దరు ఎస్ఐలు చనిపోవడానికి గల కారణాలు అది అనలైజ్ చేస్తామండి. ఏమైంది ఈ కారణాల వల్ల, అందుకే ఇండిపెండెంట్గా ఈ దర్యాప్తు అధికారులు వేరే జిల్లా మాది ఏదైనా ఎఫర్ట్ ఉన్నది అంటే ఆయనే లైఫ్ను సేవ్ చేయాలని ఇంకొకటి కాదు. మేము అన్ని కూడా నిష్పక్షపాతంగా అన్ని కారణాలు చేయడానికి ఒక ప్రత్యేక దర్యాప్తు అధికారిని. శిరీష ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యలకు సంబంధించి డీసీపీ వెంకటేశ్వరరావు, టాస్క్ ఫోర్స్ డీసీపీ లింబారెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో గత రాత్రి రాజీవ్ శ్రవణ్లను మరోసారి ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి మరో 2 కొత్త రైళ్లు ప్రారంభం కానున్నాయి. విజయవాడ నుంచి హౌరా, తిరుపతి నుంచి జమ్మూ తావీకి కొత్త రైలు సర్వీసులు ఇవాళ రైల్వే మంత్రి సురేష్ ప్రభు ప్రారంభించనున్నారు. మొత్తం ఏసీ బోగీలతో హంసఫర్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి కొత్త రైళ్లు ప్రారంభించనున్న రైల్వే మంత్రి గుంతకల్ వాడి మార్గంలో విద్యుదీకరణ సౌకర్యం, కడప పెండ్లిమర్రి మార్గంలో కొత్తగా నిర్మించి రైల్వే లైన్లను జాతికి అంకితం చేస్తారు. అలాగే గుత్తి ధర్మవరం మార్గంలో డబ్లింగ్ పనులకు శంకుస్థాపన చేస్తారు. మీ సేవా కేంద్రాల్లోనే పట్టాదారు పాసు పుస్తకం తీసుకునే అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ సర్కార్ అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు పూర్తి విధి విధానాలతో ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్ రైతులు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లకుండానే మీ సేవలో కనీస రుసుము చెల్లించి పట్టాదారు పాసు పుస్తకం పొందవచ్చని తెలిపింది. మీ సేవా కేంద్రంలో 25 రూపాయలు రుసుము చెల్లించి పాసు పుస్తకం పొందవచ్చని వెల్లడించింది. ఈ పుస్తకంపై సంబంధిత అధికారి డిజిటల్ సంతకం చెల్లుబాటు అయ్యే విధంగా విధి విధానాల్లో మార్పులు చేశారు. తెలంగాణలో రైతుల విశాల ప్రయోజనాల దృష్ట్యా మిరప విత్తన చట్టం 2017 ముసాయిదా కసరత్తు పూర్తి కావచ్చిందని వ్యవసాయ ఉద్యాన శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పారు. నాసిరకం మిరప విత్తనాలతో రైతులు తీవ్రంగా నష్టపోయిన నేపథ్యంలో పూర్తి రక్షణగా ఉండే రీతిలో రూపొందిస్తోన్న మిరప విత్తన చట్టంపై న్యాయశాఖ కార్యదర్శి సంతోష్ రెడ్డి, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి సహా ఇతర అధికారులతో చర్చించారు. వచ్చే మంత్రివర్గ సమావేశంలో ఈ చట్టం ప్రవేశపెట్టి గవర్నర్ ఆమోదంతో ఆర్డినెన్స్ తెస్తామని మంత్రి పోచారం తెలిపారు. వచ్చే శాసనసభ సమావేశాల్లో ఈ బిల్లు ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రకటించారు. ఈ చట్టంలో నకిలీ విత్తన కంపెనీలు, విక్రయదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం సహా నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించే విధంగా నిబంధనలు పొందుపరిచామని స్పష్టం చేశారు. శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు వివాహం వైభవంగా జరిగింది. పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి కుమార్తె శ్రీశావ్య రామ్మోహన్ పెళ్లి విశాఖలోని ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరగ్గా ముఖ్యమంత్రి చంద్రబాబు సహా పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. కొత్త జంటను ఆశీర్వదించారు. నూతన వధువరులు ముఖ్యమంత్రికి పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నారు. కేంద్ర మంత్రులు అశోక్ గజపతిరాజు, వెంకయ్యనాయుడు, సురేష్ ప్రభు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కొత్త జంటను ఆశీర్వదించారు. లండన్లో 24 అంతస్తుల భవనంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 12కు చేరింది. ఈ దుర్ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న 74 మందిలో మరికొందరి మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నందున మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదముంది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత పశ్చిమ లండన్లోని గ్రెన్ఫెల్ టవర్ కింద అంతస్తుల్లో చెలరేగిన మంటలు నిమిషాల వ్యవధిలో 24 అంతస్తులకు వ్యాపించాయి. ప్రమాదం జరిగిన సమయంలో భవంతిలో ఉన్న దాదాపు 600 మందిలో అత్యధికులు నిద్రిస్తున్నారు. ముప్పును గుర్తించిన వారంతా ప్రాణభయంతో ఆహాకారాలు చేశారు. కొందరు దుప్పట్ల సాయంతో కిటికీల ద్వారా కిందకు దూకారు. ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది భవనంలోని వారిని కాపాడారు. క్షతగాత్రుల్ని ఆసుపత్రులకు తరలించారు. ఈ ప్రమాదంలో గ్రెన్ఫెల్ టవర్ మొత్తం ఆహుతైంది. మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది 24 గంటలకు పైనే శ్రమించారు. కొందరి ఆచూకీ ఇంకా తెలియనందున వారి కోసం గాలిస్తున్నారు. లండన్లో ఇంతటి భారీ ప్రమాదాన్ని ఎప్పుడూ చూడలేదన్న అగ్నిమాపక సిబ్బంది దుర్ఘటనకు కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. కశ్మీర్లోని నియంత్రణ రేఖ వద్ద ఒకే రోజు 3 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పొరుగు దేశానికి ధీటుగా బదిలించిన భారత సైన్యం 2 పాకిస్తానీ సైనికుల్ని కాల్చి చంపింది. బుధవారం వేకువజామున పూంచ్ జిల్లా భీంభేర్ గాల్ సెక్టార్లో పాక్ సైన్యం ఏకపక్ష కాల్పులకు తెగబడింది. తర్వాత రాజౌరి జిల్లా నౌషర సెక్టార్లోని నియంత్రణ రేఖ వద్ద కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. గత సాయంత్రం నౌషర సెక్టార్లో పొరుగుదేశ సైన్యం మరోమారు ఏకపక్ష కాల్పులకు దిగింది. మోర్టార్లు, చిన్నపాటి ఆయుధాలు, ఆర్పీజీలు సహా ఇతర ఆయుధాలతో భారత సైనిక శిబిరాల్ని, సాధారణ పౌరుల నివాస ప్రాంతాల్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేసింది. పొరుగుదేశం దాడిని భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టగా 2 పాకిస్తానీ సైనికులు మరణించారు.
పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఇంగ్లాండ్తో జరిగిన సెమీఫైనల్లో ఆల్రౌండ్ ప్రదర్శన కనబర్చిన పాక్ 8 వికెట్ల తేడాతో గెలుపొంది తుది పోరుకు అర్హత సాధించింది. కార్డిఫ్లో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 49.5 ఓవర్లలో 211 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లో ఓపెనర్ జానీ బెయిస్టో 43, వన్ డౌన్ బ్యాట్స్మెన్ జో రూట్ 46, కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ 33, మిడిల్ ఆర్డర్లో బెన్ స్టోక్ 34 మినహా మిగిలిన వారంతా స్వల్ప స్కోర్కే పెవిలియన్ చేరారు. పాక్ బౌలర్లో హసన్ అలీ 3, జునైద్ ఖాన్, రమ్మాన్ రైస్ 2 వికెట్లు తీస్తే షాదాబ్ ఖాన్ 1 వికెట్ తీసుకున్నాడు. అనంతరం 212 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన పాక్ బ్యాట్స్మెన్ ఏ దశలో కూడా ఇంగ్లాండ్ బౌలర్లు ఇబ్బంది పెట్టలేకపోయారు. తొలి వికెట్కు ఓపెనర్లు అజర్ అలీ, ఫకర్ జమన్ 118 పరుగులు జోడించి పాక్ విజయానికి బాటలు వేశారు. ఈ క్రమంలో 57 పరుగులు చేసిన ఫకర్ జమాన్ వెనుతిరగ్గా తర్వాత వచ్చిన బాబర్ అజంతో కలిసి రెండో వికెట్కు 55 పరుగులు జోడించిన అజర్ అలీ 73 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు. తర్వాత మహమ్మద్ హఫీజ్తో కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడిన బాబర్ పాక్ను విజయ తీరాలకు చేర్చాడు. ఈ విజయంతో ఛాంపియన్స్ ట్రోఫీ కోసం జరిగే తుది పోరుకు పాక్ అర్హత సాధించింది. అటు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఫైనల్లో తలపడే జట్టు ఇవాళ తేలిపోనుంది. ఈ టోర్నీ తుది పోరులో మరో బెర్త్ కోసం ఇవాళ బర్మింగ్హామ్లో జరిగే రెండో సెమీస్లో భారత్, బంగ్లాదేశ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ టోర్నీ 3 మ్యాచ్ల్లో సమిష్టిగా రాణించి 2 విజయాలు 1 ఓటమితో సెమీస్కు చేరిన భారత్ అదే జోరు కొనసాగించి బంగ్లాదేశ్ను ఓడించి ఫైనల్ చేరాలనే పట్టుదలతో ఉంది. ఇప్పటి వరకు ఆడిన 3 మ్యాచ్లలో శుభారంభాలు అందించిన ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మ మరోసారి రాణించి మిడిల్ ఆర్డర్లో విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ ధోనీలు చెలరేగితే బంగ్లాదేశ్ను ఓడించడం పెద్ద కష్టమేమీ కాదని అభిమానులు భావిస్తున్నారు. ఇదే సమయంలో ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్తో 300 మ్యాచ్లు ఆడిన 5వ భారత బ్యాట్స్మెన్గా యువరాజ్ సింగ్ రికార్డు నెలకొల్పనందున ఈ మ్యాచ్లో భారీ విజయాన్ని నమోదు చేయాలనే పట్టుదలతో కోహ్లీ సేన కసరత్తు చేస్తోంది. అటు తనకంటే మెరుగైన జట్టుపై గెలిచి టోర్నీ సెమీస్ చేరిన బంగ్లాదేశ్ భారత్పై కూడా శక్తివంచన లేకుండా ఆడాలనే పట్టుదలతో వ్యూహాలకు పదును పెడుతోంది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.